నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడు అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా మొత్తానికి శివరాత్రికి సంబంధించి అనమాట. కోటప్ప కొండ ఎటు చూసినా సరే శివనామ స్మరణలతో అయితే మాత్రం అన్ని శివాలయాలు కూడా మారుమోగాయి. భక్తులైతే మాత్రం శివనామ స్మరణతో అయితే మాత్రం శివాలయాలకైతే మాత్రం పోటెత్తినటువంటి అంశాలను అయితే మాత్రం మనం చూడవచ్చు. ఎటు చూసినా భక్తి పారవస్యం, భక్తిజన కోలాహలం. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు రద్దీగా మారాయి, ఆధ్యాత్మికతను పంచాయి. శ్రీశైలంలో మల్లన్న కళ్యాణ వైభవోపేతంగా కన్నుల పండుగ సాగింది. కోటప్పకొండలో త్రికుటేశ్వరుని క్షేత్రం విద్యుత్ ప్రభలతో వెలుగులు నీలింది. జనం స్వామివారిని దర్శించుకొని ఆ రూపాన్ని మనసులో నింపుకొని తరించారంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడవచ్చు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నంది వాహనంపై ఊరేగుతున్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి. మొత్తానికైతే మాత్రం శివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రిని అయితే మాత్రం చాలామంది కూడా అంటే ఒక్కరోజు అయినా సరిపోయి ఉపవాసం ఉండాలి ఆ శివునికి అని చెప్పేసి అంతా కూడా ఉపవాసంతో ఉండి ఆ శివనామ స్మరణ ధరించుకుంటూ ముఖ్యంగా శైవ క్షేత్రాలు అయితే మాత్రం భక్తులు శ్రీశైలం అవ్వచ్చు, లేకపోతే వేములవాడ రాజన్న ఆలయం అవ్వచ్చు, అలాగే కోటప్పకొండ ఆలయాలు అన్నీ కూడా, మరో పక్క ద్రాక్షారామం అవ్వచ్చు, పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామం, ఇలా అన్ని ఆలయాలు కూడా శివనామ స్మరణతో మారుమోగాయి. ఇక మొత్తానికి అంటే శ్రీకాళహస్తి ఇంద్ర విమానంపై సోమస్కందమూర్తి చెప్పరంపై జ్ఞాన ప్రసూనాంబిక తిరువీధుల్లో విహారం చేస్తున్నటువంటి మనం వార్తలను కూడా చూడవచ్చు. మరో పక్క గిరులన్నీ కూడా భక్త సిరులే. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికుటేశ్వరుని శోభ అనమాట. అక్కడ మాత్రం కోటప్పకొండ తిరణాలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రభలు కట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి కూడా కోటప్పకొండ తిరణాల ఒక్కసారినా వెళ్ళి తీరాలని చెప్పేసి అక్కడ గతంలో ఇప్పుడు ఉన్నాయో తెలియదులే కానీ అక్కడైతే మాత్రం చాలా ప్రభండ్లు కట్టుకొని అక్కడికి వచ్చి గతంలో రికార్డులు అయ్యి వాటన్నిటిని కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు. ఇప్పుడు ఉన్నాయో తెలియదు కానీ చాలామంది కూడా ఒక్కసారైనా సరే కోటప్పకొండ తిరణాలకి వెళ్ళాలని చెప్పేసి చాలా కూడా అది ప్రత్యేకత చాటుకుంటుంది నేపథ్యంలో. అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాముఖ్యత ఉంటుంది. ఇక మరో అంశం చూడవచ్చు మనం. నిన్న పాకిస్తాన్పై అయితే మాత్రం ఇండియా ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషాన్ మెరుపు ఇన్నింగ్స్, T20లో అయితే మాత్రం అద్భుత ఇన్నింగ్స్. గతంలో పాకిస్తాన్ కూడా అంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. మేము ఆడము ఇండియాతోటి, లేకపోతేనేమో రకరకాలైనటువంటి చేసింది. ఎట్లయితే మాత్రం ICCI మాత్రం ఒత్తిడి మేరకు కొన్ని భారత్ ఇండియాల మధ్య సయోధ్య కుదిర్చి కొలంబో వేదికగా అయితే మాత్రం మ్యాచ్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం ఇండియా అయితే మాత్రం ఘన విజయం సాధించింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. సమిష్టిగా విజృంభించిన బౌలర్లు, ఇషాన్ కిషాన్ మెరుపు ఇన్నింగ్స్ అంటూ మనం చూడవచ్చు. టాస్ జరిగింది. తొలి ఓవర్లోనే అభిషేక్ అవుట్. ప్రపంచ కప్లో పాకిస్తాన్ అనగానే రెచ్చిపోయి ఆడే భారత జట్టు ఈసారి పోరును ఇలా ఆరంభిస్తుందని అభిమానులు ఊహించి ఉండరు. 2021 ప్రపంచ కప్ ఫలితం పునరావృతం కాబోతుందా అనే భయం. కానీ ఇషాన్ కిషాన్ హీరోగా మారాడు. జట్టు ఒత్తిడిలో ఉంటేనేం, పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా లేకపోతేనేం, బంతి విపరీతంగా స్పిన్ తిరుగుతుంటేనేం, ప్రత్యర్థి 6 స్పిన్నర్లను దాటికి దించితేనేం, బ్యాట్ మీద బంతి రాకపోతేనేం అతడి ఆట అతడిదే. ఉన్నంతసేపు పాక్ బౌలర్లకు ఫీల్డర్లకు ఊపిరి సలపనివ్వని ఈ చిన్నోడు మ్యాచ్ ఫలితాన్ని శాసించే ఇన్నింగ్స్. 40 బంతుల్లో 77 ఆడేశాడు. 176 అంటే T20లో పెద్ద లక్ష్యమేమి కాదు, చేదన కష్టం కాదు. కానీ మన బౌలర్లు 114 పరుగులకే పాక్ జట్టును కుప్పకూల్చేశారు. 61 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి T20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఆ జట్టుపై అతిపెద్ద విజయాన్ని అందుకున్న టీమిండియా సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. మొత్తానికైతే మాత్రం ఆనందోత్సాహాలతో టీమిండియా ఉంది. నిన్న శివరాత్రి సెంటిమెంట్ కూడా జనానికి మహాశివరాత్రి విజయం మనదే అనేది కూడా చాలామంది కూడా మన క్రికెట్ అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకైతే మాత్రం మన వాళ్ళు దాదాపు 61 పరుగుల విజయంతో మనం పాక్పై గెలపడం అంటే అంటే ఈ మధ్య కాలంలో పాక్పై మ్యాచ్ అంటే సార్ ఆపరేషన్ సింధూర్కు ముందు, సింధూర్ తర్వాత కూడా పరిణామాలు చేంజ్ అయ్యాయి. అంటే అది గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అది ఇంకేమైనా విషయాలు అవ్వచ్చు, వాణిజ్య లావాదేవీలు అవచ్చు, అమెరికాతో మాట్లాడే విధానాలు అవచ్చు, ఏదైనా సరే మనకి పాకిస్తాన్ అంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పౌరుల్లో అయితే మాత్రం ఒక
భావన అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ అయితే మాత్రం కట్టడి చేయాలా, పాకిస్తాన్ గెలవాలా అనేదే ప్రతి భారతీయ పౌరుడిలో ఉంది. మొత్తానికి మన క్రికెటర్లు చూపినటువంటి చొరవ, వాళ్ళు ఆడినటువంటి అద్భుత ప్రతిభ ఏదైతే ఉందో T20లో మాత్రం వాళ్ళని నిజంగా అభినందించాలా. నిన్న వాళ్ళు సమిష్టి కృషితోటి వాళ్ళు మాత్రం సాధించినటువంటి విజయంగా మనం చూడవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ప్రైవేటు సంస్థలకు అవకాశం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నార్వే, అబుదాబి సావరిన్ నిధుల మాదిరి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ తరహా విధానాన్ని దేశంలోనే ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం భవిష్యత్తులో పెద్ద పెట్టుబడిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధితో పాటు ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఫండ్పై వచ్చే లాభాలను పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మొత్తానికైతే మాత్రం 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ అనేది ఒక శ్రీకారం చుట్టింది. ఇదైతే మాత్రం శుభపరిణామంగా మనం చూడవచ్చు. ఇంకా కార్యకర్తలకు కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే వారాహి వాహనం ఎదురుగా దిగినటువంటి ఫోటోను అయితే మాత్రం ట్యాగ్ చేసి జనసేన తొలి సభ్యత్వం తీసుకుని నమోదును ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని మనం చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు, అలాగే పార్టీ ఉన్నతి కోసం ఉద్యమ సాధక ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తల బీమా కోసం 2 కోట్ల రూపాయల చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మొదలవుతుందని పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ముందే ఆ యొక్క వాతావరణం ఉన్నట్లు ఒక కథనం చూడవచ్చు. మిగిలిన పార్టీలకి జనసేన పార్టీలకి ఒక డిఫరెంట్ ఉంది. ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడైతే నమ్ముకొని ఉన్నారు, ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, సభ్యత్వం కలిగినటువంటి కార్యకర్తకి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. మరొకటి ఏంటంటే అది మిగిలినటువంటి పార్టీలు లేదా సీఎం రిలీఫ్ ఫండ్ అవి వాటికి సంబంధం లేదు. ఎవరైనా సరే ప్రమాదశాత్తు మరణించి దీర్ఘకాలికంగా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా మరణిస్తే పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అంటే మన నమ్ముకొని ఉంటారు, అభిమానం అవ్వచ్చు, అంటే హీరోతో ఉన్నటువంటి అభిమానం అవ్వచ్చు, సినిమా ఉండవచ్చు, పార్టీ జనసేన పార్టీ మీద అభిమానం అవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఇక ఆయన అభిమానులే, జనసేన పార్టీలో ఉన్నారు అంటే ఆయన మీద అభిమానంతోనే ఉండోళ్ళే జనసేన పార్టీ కార్యకర్తలు. అంటే మిగిలినటువంటి పార్టీకి సంబంధం లేదు, జాతీయ పార్టీలు ఉండొచ్చు, లేకపోతే ఏ పార్టీలు ఉండొచ్చు, కానీ ఆయనతో నమ్ముకొని ఆయన అంటే ఇప్పటి వరకు కూడా ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి రాజకీయంగా ఒక్కసారి తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశాన్ని బాగా హైలైట్ చేయటం, ముఖ్యంగా దేవాలయాలను కాపాడటం, హిందూ ధర్మాన్ని కాపాడటం, హిందూ పరిరక్షణ ఒకటి. మరోపక్క అందులో మహాశివరాత్రి రోజు ఆయన ఒక బృహత్తర సంకల్పానికి నాంది పలికారు, సభ్యత్వ నమోదుకి అనమాట. ఏదైనా సరే ఒక ఫెస్టివల్కి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు కొండగట్టు అంజన్న ఆలయంలో కూడా ఆయన పూజలు నిర్వహించి ఆయన వారాహి వాహనాన్ని అయితే మాత్రం అక్కడ ప్రారంభించి విజయకేతనం ఎగరటం జరిగింది. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఒక దృఢ సంకల్పంతో, ఒక లక్ష్యంతో, ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తారనే మనకు నిదర్శనం. అంతేకాకుండా సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన కూడా ఒక 2 కోట్ల రూపాయలను అయితే మాత్రం పార్టీకి ఆయన ఇవ్వటం, మరోపక్క సభ్యత్వం తీసుకోవటం. ప్రతి కార్యకర్త కూడా ఎవరైనా సరే చనిపోతే ప్రమాదశాత్తు, చాలామంది కూడా విద్యుత్ షాక్తో చనిపోవటం, లేకపోతే ప్రమాదంతో రోడ్డు ప్రమాదంలో చనిపోవటం, కార్యకర్తలకు కూడా పిలిచి, అంటే ఆయన ఉన్నా లేకపోయినా ఏదైనా బిజీ షెడ్యూల్లో ఉంటే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నాగబాబు గారితో ఇప్పించినటువంటి సందర్భం, అలాగే నాదెండ్ల మనోహర్ కానీ పార్టీ ఒక మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పిలిచి ఒక వేదిక, ఒక పండగ వాతావరణంలో వాళ్ళకి చెక్కులు ఇచ్చి, వాళ్ళందరూ కూడా మీకు అంటే కుటుంబ సభ్యులు ఎవరు కోల్పోయినా ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేము, కానీ పార్టీ పరంగా మీకు ఎంతో కొంత ఆర్థికంగా భరోసా ఉండాలి అని చెప్పేసి
తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా సత్ఫలితాలను ఇచ్చింది. మిగిలిన పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి అనమాట. చాలాసార్లు పక్కన తమిళనాడు రాష్ట్రం అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక రాష్ట్రం అవ్వచ్చు, ఈ అంశాన్ని అయితే మాత్రం జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో పార్టీ కార్యకర్తకి అండగా ఉండాలి, చనిపోయిన కార్యకర్త కుటుంబానికి అయితే మాత్రం 100% అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అందులో ఉన్నటువంటి ప్రతి సీనియర్ నాయకులు కూడా దానికి కట్టుబడి ఉంటారు. ఏ నియోజకవర్గంలో ఎవరు చనిపోయారు, కార్యకర్తకి ఏ విధంగా మనం అండదండగా ఉండాలనేది మాత్రం ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి అంశం. ఇక నేడు రాజధానికి బిల్ గేట్స్ బృందం సంజీవిని సాగులో సాంకేతికత సహా పలు ప్రాజెక్టులకు పరిశీలన, స్వర్ణాంధ్ర విజన్ 2047పై చంద్రబాబు ప్రజెంటేషన్. ఇక మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు ఇక హైటెక్ సిటీ హైదరాబాద్లో ఏ విధంగా గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా తీసుకొచ్చి కొంచెం సాఫ్ట్వేర్ ఏ విధంగా డెవలప్ చేశారో, అలాగే బిల్ గేట్స్ కూడా మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి మన వైజాగ్ అవ్వచ్చు, లేకపోతే అమరావతిలో అవ్వచ్చు, ఏ విధంగా సాఫ్ట్వేర్ని ఇప్పుడైతే మాత్రం క్వాంటమ్ వ్యాలీపై అయితే మాత్రం ఎక్కువగా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు కాబట్టి బిల్ గేట్స్ యొక్క సూచనలు సలహాలు, అలాగే బిల్ గేట్స్ ఫౌండేషన్ మన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి దానిలో ఇక ఏపీలో ఆయన భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, అమరావతిలో ఆయన ఏ విధంగా అంటే ఆయన ఒక వ్యవస్థాపకుడు కాబట్టి ఏ విధంగా అమరావతి అభివృద్ధిలో ఆయన కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కంపల్సరిగా ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నారు, గతంలో 2014లో అధికారంలోకి వచ్చా కూడా బిల్ గేట్స్ తోటి కొంచెం ఆయన అయితే మాత్రం కొన్ని పథకాలు అంటే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి అయితే మాత్రం ఏపీలో కొంచెం పథకాలకు అనుసంధానానికి అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో అయితే మాత్రం పెట్టుబడుల విషయంలో అవ్వచ్చు, బిల్ గేట్స్ అయితే మాత్రం ఆయన యొక్క సేవలు అయితే మాత్రం వినియోగించుకుంటుంటే మనం చూస్తూనే ఉంటాం. రైట్. గ్రామీణానికి సాంకేతికత వెలుగులు, సమృద్ధి గ్రామ ఫిటబుల్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర కసరత్తు, తెలుగు రాష్ట్రాల నుంచి నారా కోడూరు ఎంపిక అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సుబ్బారెడ్డి సేవలోనే చిన్న పేరుకే ఏపీ భవన్ లైజనింగ్ అధికారి, అప్పటి తిరుమల తిరుపతి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యవహారాల్లో తలమునకలు, 2019 నుంచి 2023 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం అంటూ ఇది కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. ఇదైతే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది. మరి ఇది ఒక పక్క ఏపీ ప్రభుత్వం మరొక కమిటీని ఏర్పాటు చేసింది, అందులో ఎవరెవరు భాగస్వామ్యం ఉండాలని అది ఇప్పటికీ నీకు తెలుస్తుంది. మనం కొంచెం అది లాంగ్ టర్మ్ టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక కలవర పెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో సమస్య, అత్యధికంగా పల్నాడులో 14.94%, కర్నూలులో 13.50%, కీలక శాఖలో ఉదాసీనతో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. రాష్ట్రంలో కౌమార బాలికలో గర్భధారణ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తుంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అదుపు తప్పింది. బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలిసి తెలియని వయసులో క్షణికావేశం ఇలాంటి చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణమవుతున్నాయి. దీంతో తల్లి బిడ్డల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాతా శిశు మరణాల ప్రమాదము పెరుగుతోంది. ఈ పరిస్థితి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా మంత్రులు, కార్యదర్శులు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం ఆయనకి వివరించారు. ఇంకా 0 స్థాయికి తేవాల్సింది పోయి 5% బెంచ్ మార్క్ అంటూ అక్కడ సందేహం వచ్చింది. గత ప్రభుత్వం సమస్యను తేలిగ్గా తీసుకోవడంతో రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.80% పెరిగింది. రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం, ఇతరత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావటం లేదు. కిశోర బాలికలకు ఆరోగ్యం, లైంగిక పునరుత్పత్తి, పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో విఫలం కావటం, మత్తు పదార్థాల కట్టడి సాధ్యం కాకపోవటం, కీలక శాఖల ఉదాసీనతో సమస్య జటిలమైంది. ఇక ఇది ప్రధానమైనటువంటి కారణం. గతంలో 0% ఉండాల్సింది 5% పెరిగింది. బాల్య వివాహాలు అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేయటం, మరో పక్క కొంతమంది అంటే టీనేజ్లోనే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ వివాహాలు చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా ప్రధానమైన కారణం. ఈ ప్రెగ్నెంట్ వల్ల తల్లి బిడ్డలకి చాలా ప్రమాదకరం, ఇద్దరు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి వివరించడం జరిగింది. దీని మీద అయితే మాత్రం అంటే గతంలో అసలు ఒక నిబంధన కూడా ఉంది, 18 సంవత్సరాలు దాటింది
మగవారికి 18 ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాల నుంచి నిబంధన ఉన్నా సరే కొన్ని చిన్న చిన్న క్షణికావేశాలు అవ్వచ్చు, లేకపోతే ఆవేశంతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే మాత్రం ముఖ్యంగా మహిళలు అంటే బాల్య వివాహాలు ఎఫెక్ట్ అయితే మాత్రం బాగుంటుంది. 13-14 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇదైతే మాత్రం మహిళపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి ఒక నివేదిక అయితే ఉంది. మొత్తంగా పల్నాడులో అయితే మాత్రం 14.94%, కర్నూలులో 13.50% అయితే మాత్రం టీనేజ్లోనే ప్రెగ్నెంట్ అవుతున్నటువంటి అంశాలు తెరపైకి వచ్చి ఇదైతే మాత్రం దీని మీద ఏపీ ప్రభుత్వం అయితే కొంచెం సీరియస్గా ఉందని మనం చెప్పవచ్చు. ఇక మిగిలిన అంశానికి వస్తే సాక్షి దినపత్రికలో వస్తే మాత్రం ఇక ప్రభుత్వానికి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. రైట్, మనం చూద్దాం. కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకో, ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు. కస్టమ్ మిల్లెట్ రైస్లో కమిషన్లకు కక్కూర్తంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడొచ్చు సాక్షి దినపత్రికలో. దానికి సంబంధించినటువంటి అంశం 80 కోట్ల ముడుపులకు ఓ మంత్రి పక్కా స్కెచ్, మరో కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా అమలు. ముక్కుపిండి వసూలు చేసిన అసోసియేషన్లో క్వింటాలకు 16 రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం. ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు అయితే అంత కమిషను అంటే ఎలా అంటున్న మిల్లర్లు. అలాగైతే నోకా తవుడు మాటేంటని దబాయింపు. కాదంటే బిల్లుల్లో ఇబ్బందులు, కోత తప్పదని హెచ్చరిక. వసూల్లో కీలక పాత్ర పోషిస్తున్న అమాత్యేని వియ్యంకుడికి మరో మిల్లర్కు కమిషన్ మినహాయింపు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది బియ్యం అయితే మాత్రం కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ మిల్లర్ల దగ్గర అయితే మాత్రం కొంత ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక బాండ్లు పంచి బాబు బోరడి అంటూ మనం ఒక బ్యానర్ ఐటెంని అయితే మాత్రం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. సూపర్ 6 హామీలకు మంగళం, 3 బడ్జెట్లో ఇచ్చింది 0. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలకు దిక్కులేదు. అరాకొరగా విధించిన పథకాలకు భారీగా కోతలతో సరి. ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా 3 ఏళ్లలో అన్ని వర్గాలకు 2.22 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు ఓ రాజకీయ పార్టీ ఇంటింటికి గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలోనే తొలిసారి అంటూ మనం చూడవచ్చు. ఇక క్లాసిక్ కేస్ స్టడీ అంటున్న రాజకీయ విశ్లేషకులు. అడ్డగోలుగా హామీలు అధికారంలోకి వచ్చాక వంచడంపై దేశవ్యాప్తంగా చర్చ. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించాలని సర్వత్రా డిమాండ్లు. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందంటున్న న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు. దీనిపై సుప్రీం ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని. ఏ రాజకీయ పార్టీలు అయినా ఉంటుంది, దానికి చట్టబద్ధత ఏముంటుంది, ఏదో ఎన్నికల హామీలు ఇస్తారు. గతంలో కూడా మనం చూసాం, బాండ్ పేపర్ రాసిస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఎట్లా ఉండదు. మొత్తానికైతే మాత్రం దానికి మేనిఫెస్టో చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం పరడ వెళుతుందంటున్న న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు. హామీలు ఇస్తారు, కనీసం అందులో ఉన్నటువంటి 60-70% హామీలు అయినా సరే అమలు అయితే సంక్షేమ పథకాలు ఇదిగా ఉంటాయి. ఎవరైనా సరే ఒక 5 సంవత్సరాలు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీలను అవి అమలు చేస్తే ఎవరైనా ప్రజా తీర్పు అనుకూలంగానే ఉంటుంది. కానీ అవి అమలు చేయకపోతే ఎట్లయినా సరే ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంటుంది. మరి దానికి చట్టబద్ధత అంటే ఎన్నికల కమిషను దానికి చట్టబద్ధత తీసుకురావాలి. మేనిఫెస్టోని చట్టబద్ధత చేసి ఒకవేళ కనుక అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చేసినా చేయకపోయినా ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద తీసుకోవాలంటే మరి ఎన్నికల కమిషన్కి ఆ విధంగా హక్కులు ఉంటాయా అనేది కూడా మనం చూడాలి. రాజ్యాంగంలో పొందుపరచాలి. ముఖ్యంగా దానిలో పెద్ద బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికంతా కూడా ఎన్నికల కమిషన్ గతంలో కూడా ఈ అంశాలపై చర్చలు జరిగాయి. అంటే మేనిఫెస్టోకి చట్టబద్ధత ఉండాలా, ఇబ్బడిగా హామీలు ఇస్తున్నారు. ఒక 1000 రూపాయలు మేము ఇస్తామంటే పెన్షన్ మేము 2000 ఇస్తాం, ఈ విధంగా మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు రకరకాలైనమాట. మన ఎన్నికల్లో అంటే 2023-24 ఎన్నికల్లో అయితే తులం బంగారం ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, బండి పోతే బండి ఇస్తాం. వర్షాకాలంలో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు మునిగితే వాళ్ళకి బండి ఇచ్చేస్తాం, కారు పోతే కారు ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లాంటి హామీలకి అయితే మాత్రం చట్టబద్ధతకి ఏ విధంగా దానికి చట్టబద్ధత కల్పిస్తారు ఎన్నికల హామీలకి అనేది మనం చూడాలా. అది అయ్యే పనా కాదా అనేది కూడా
ఉండాలి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అన్నారు చట్టబద్ధత ఉండాలి అంటే మినిమం కొన్ని హామీలకైనా సరే కొన్ని పార్టీలకి కొన్ని నిబంధనలు పెట్టాలి. ఏ హామీలు ఇస్తున్నారో వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు వాటికి చట్టబద్ధత కల్పించాలనేది కూడా తెరపైకి వచ్చింది. మరి దాని మీద రాజకీయ విశ్లేషకులు చర్చ, న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు. ఇవన్నీ కూడా అమలు అంటే ఉన్న వాటి పథకాలకి ఎక్కువగా అంటే ఇది కొంచెం నియంత్రణగా ఉంటుందన్నమాట. ఇబ్బడి ముబ్బడి హామీలు ఇవ్వకుండా పార్టీలని వాళ్ళ యొక్క నోరుని కొంచెం కట్టడి చేసే విధంగా ఏదో విచ్చలవిడిగా ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం ఇట్లాంటి అంశాలు కాకుండా ఒకళ్ళు ఇస్తామని చెప్పేస్తే దాంట్లో ఎంతవరకు ఏ విధంగా మీరు ఇవ్వగలరు అనేది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పటి నుంచో రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కాబట్టి మరి అది ఎంతవరకు వస్తుందో మనం చూడాలి. ఇంకా ముక్కంటి మనస్సాస్మరామి అంటూ విద్యుత్ దీపాల వెలుగులో కోటప్పకొండ త్రికటేశ్వర స్వామి ఆలయం ప్రభలో ఉన్నటువంటి దృశ్యాలను అయితే మాత్రం చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పంచాక్షరి మంత్రం, అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు అంటూ మనం చూడవచ్చు. ఇక శివశివ శ్రీకాళహస్తిని దర్శనానికి వెళ్ళిన భక్తురాల మృతి, కోటప్పకొండలో 10 ఏళ్ల బాల్యకు ఊపిరాడక అస్వస్థత అంటూ మనం ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం వార్ వన్ సైడ్, T20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాక్ చిత్తు, బ్యాట్తో ఈశాన్ తాండవం, సూపర్ 8కు సూర్యసేన అంటూ ఒక బ్యానర్ ఐటమ్ నిన్న మనం ఇంతకుముందు కూడా చూసాం. పాకిస్తాన్పై ఇండియా గెలిచినటువంటి విజయాన్ని అయితే మాత్రం T20లో ఇది ఒక అపూర్వ ఘట్టం. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు మహాశివరాత్రి సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని చెప్పి చాలామంది పౌరుల యొక్క విశ్వాసం అనమాట. శివనామ స్మరణలతో అందరూ కూడా ఉపవాసం ఉండి జాగారం ఉండి క్రికెట్ చూస్తూ వాళ్ళైతే మాత్రం ఎంతో ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అని వాళ్ళ భక్తి పార్వస్యాన్ని కూడా చాటుకున్నటువంటి అంశాన్ని చూడవచ్చు. ఉక్కు తుక్కు, జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ. మనం ఇంతకుముందు సాక్షి దినపత్రికలో చూసాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఇందులో ఎక్కితే వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూద్దాం వాటిలో ఎట్లా ఉన్నాయో. నిజంగా ఉక్కు తుక్కు, జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ, 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీల్కు తుప్పు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూడు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు, మార్కెట్ కంటే అధిక ధరలకు స్టీల్ కొనుగోలు, 2022లో 1,91,812 టన్నుల సేకరణ, కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన వైరం, 350 కోట్ల ఇతర మెటీరియల్ ఎక్కువ రేట్లకు, కంపెనీల నుంచి అధికారులకు కమిషన్లు. విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి, ఆ మెటీరియల్ కూడా చాలా వరకు పక్కదారి, మిగిలిన ఉన్నది వినియోగించలేని దుస్థితి అంటూ మనం ఒక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మార్కెట్లో 1,000 రూపాయలు విలువ చేసే ఓ వస్తువును టోకెన్ భారీ స్థాయిలో వేలు లక్షల సంఖ్యలో కొనుగోలు చేశామనుకుందాం. సాధారణంగా ఏ కంపెనీలు అయినా సరే ధర తగ్గిస్తాయి. ఎక్కువగా మనం మాల్ ఎక్కువగా కొంటుంటే ధర వస్తుంది అనమాట బల్క్ మీద. కానీ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇంతే. జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 2022లో ఏకంగా 191,812 టన్నుల స్టీల్ కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో కొన్నందుకు మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు రావాలి కదా. కానీ మార్కెట్ రేటు కంటే అదనంగా 10.28 కోట్లు చెల్లించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీల నుంచి భారీ మొత్తాల్లో కమిషన్లు దండుకున్నారు. నాడు పేదల ఇళ్ల నిర్మాణ పేరిట చేసిన మోసం విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం TTDC శిక్షణా కేంద్ర ప్రాంగణంలో చెట్ల కింద వదిలేసిన 100 టన్నుల స్టీలు 4 ఏళ్లుగా తుప్పు పట్టిపోయి వినియోగానికి పనికిరాని దుస్థితి అని చెప్పేసి దాదాపు 191,812 జగనన్న కాలనీ కోసం అనమాట ఈ యొక్క స్టీల్ని కొనుగోలు చేసి, సహజంగా అధికారులు అవ్వచ్చు లేకపోతే PAలు అవ్వచ్చు, అంటే ఏ PA మనం చెప్పలేము. కానీ కింది స్థాయి చేసిన తర్వాత యాక్చువల్గా 191,812 టన్నులు కొంటున్నంటే ఎంతో కొంత రేటు తగ్గాల. దాని మీద తగ్గించేసి ఇంత ఇస్తాం సార్, ఇంత బల్క్లో తీసుకుంటున్నారు కాబట్టి. కానీ ఉన్న మార్కెట్ రేటు కంటే ఎక్కువగా తీసుకొని ఆ మిగిలిన మొత్తం అనమాట వాళ్ళు ఇచ్చేటటువంటి అంటే ఏ కంపెనీ అయినా సరే తక్కువకే ఇస్తుంది. కానీ వీళ్ళు మధ్యలో ఉన్నటువంటి దళారులా వాళ్ళని ఏ విధంగా అనాలో తెలియదు. కానీ ఆ PAలు అవ్వచ్చు, లేకపోతే కమిషనర్లు అవ్వచ్చు, లేకపోతే మొత్తానికి హౌసింగ్ చైర్మన్లా, లేకపోతే రకరకాలైన అవ్వచ్చు. ఆ వ్యక్తులు మాట్లాడుకుంటారు ముందుగానే, మీకు ఇచ్చేటటువంటి ధర ఇది, కానీ మాకు ఇచ్చేది మాత్రం ఇంతే ఉండి, మీరు ఎక్కడా కూడా తగ్గించొద్దు, మీరు మార్కెట్ వాల్యూ ప్రకారమే మీరు మాత్రం కొటేషన్ చేయండి, మాకు మాత్రం ఈ కమిషన్ ఇవ్వండి అని చెప్పేసి మధ్యలో కమిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర మాత్రం మార్కెట్ రేటు తీసుకుంటారు. కానీ ఈ మధ్యలో ఉంది అసలు రేటు మాత్రం
ఈ కమిషన్ మాత్రం వీళ్ళు తీసుకుంటారు. ఇది జరిగేది ఎక్కడైనా సరే, ఇది జరిగేది. కాబట్టి అక్కడ రాప్తాడు దగ్గర 191,000 టన్నులు అక్కడ తుప్పు పడుతుంది. మరి దానికి ఏం చేయాలో అప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ఆ తుప్పు అయితే మాత్రం ఇప్పుడు ఈ ఇనుము ఐరన్ అయితే మాత్రం తుప్పు పడుతున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక సర్వం శివోహం శ్రీశైలంలో కమనీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం, అర్ధరాత్రి వైభవంగా పాగాలంకరణ, భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి, కోటప్పకొండలోనూ కొలువుదీరిన 23 విద్యుత్ ప్రభలు అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. ఇది అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అమరావతికి బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లతో భేటీ, సచివాలయంలో రియల్ టైం గవర్నర్స్ పనితీరు పరిశీలన, ఉండవల్లిలోని ఆధారిత వ్యవసాయ క్షేత్రంలోనూ పర్యటన. గతంలో చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో దిగినటువంటి, ఇప్పుడుగా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బిల్ గేట్స్ తోటి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి బిల్ గేట్స్ అందులో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా బిల్ గేట్స్ వచ్చారు, చంద్రబాబు నాయుడు కలవటం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు రావటం జరిగింది. కాబట్టి దాని ఏ విధంగా పెట్టుబడులు అవ్వచ్చు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అది బిల్ గేట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక మనం చూడొచ్చు. ఇక జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వం, ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎదురుగా ఆయనైతే ఇది సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. మొత్తానికి కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దాం, పార్టీకి లక్షల మెదడును కదిలించే వాళ్ళు కావాలి. జనసేన పార్టీ భావజాలం చాలా బలమైనది. జనసేన ఏ ప్రాంతానికో పరిమితం కాదు. అందుకే తమిళనాడు, కర్ణాటక నుంచి ఆహ్వానం. పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభంలో పవన్ పార్టీకి 2 కోట్లు విరాళం అందించిన జనసేన అధినేత మనం చూడవచ్చు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు, ఇది ఒకసారి మనం చూద్దాం. కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు, రక్షణ చట్టం హామీ అమలుకు కూటమి ప్రయత్నం. జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం సభలోకి ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో పరిశీలనకు బిల్లు, ఆర్డినెన్స్ ద్వారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం. ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలన పంపిన అనంతరం కేంద్ర అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఎస్సీ ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో కూడా బీసీలకు రక్షణ కల్పించేలాగా ఒక అంశాన్ని అయితే మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది కేంద్రానికి పంపాలా, కేంద్రం ఆమోద ముద్ర వేయాలా. మొత్తానికి తెలంగాణలో 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా సాధ్యం కాలేదు. కానీ ఒక ఏపీ అక్కడ ప్రభుత్వం అయితే మాత్రం, అంటే ఇంత కాకపోయినా జనాభా ప్రాతిపదికన బీసీలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి గతంలో అంటే ఒక టీడీపీకి ఒక మంచి గుర్తింపు ఉంది. అంటే ఎక్కడైతే బీసీ యువ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి బీసీ ఓటు బ్యాంక్ అయితే మాత్రం ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయంగా పునరావాసం కల్పించి వాళ్ళని మంత్రులు చేసినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడవచ్చు. అలాగే అంటే దేవేంద్ర గౌడ్ అవ్వచ్చు, లేకపోతే మోత్పల్లి నరసింహులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా విద్యావంతులు. వీళ్ళందరినీ కూడా అంటే విద్యార్థి దశలోనే, అంటే వాళ్ళు యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడే వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళకి ఉన్నత స్థాయికి ఇప్పుడు స్పీకరు అయ్యన్న పాత్రలు వచ్చి ఇట్లాంటి వాళ్ళందరూ మా గతంలో కూడా మనం తమ్మినేని సీతారాం వచ్చి వీళ్ళందరూ కూడా యువ నాయకులు. అప్పుడు తెలుగుదేశం ప్రభంజనం అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో బీసీలకి అవకాశం ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థితికి చేసి ఈరోజు కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నాకు తెలుగుదేశం పార్టీ ఆశ్రయం కల్పించింది. అంటే ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, వేరే పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, లేకపోతే ఇంకా జనసేన పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, అలాగే తెలంగాణలో కూడా చాలామంది కూడా వివిధ పార్టీల్లో ఉన్నా సరే, బీఆర్ఎస్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయంగా పునరావాసం కల్పించిందని చెప్పేసి బీసీ నాయకులు అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి బీసీకి బిల్లుకి జనాభా ప్రాతిపదికన ఏ విధంగా తీసుకొస్తారు, జన సమీకరణ ఎంత నిష్పత్తి ఉంది, వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ కలిగింది, దాన్ని చట్టబద్ధత తీసుకురావడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, దాన్ని కేంద్రానికి పంపడం, కేంద్రం ఆమోద ముద్ర వేసిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఏపీ అయితే మాత్రం ముందుకెళ్తున్నట్టు తెలుసు. మళ్ళీ తెరపైకి బాక్సైట్, మన్యంలోని 6 బ్లాకుల్లో 615 మిలియన్ టన్నుల నిల్వలు, వీటిలో మైనింగ్కు ఏపీ సీఎండీసీకి లీజ్ ఇవ్వాలి, నామినేషన్ లేదా వేలంలో ఇప్పించాలి, ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక, తర్వాత ప్రైవేట్ కంపెనీకి డెవలపర్ బాధ్యతలు, 1.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఛాన్స్, 60,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, లీజుల నిర్ణయాధికారం కేంద్రానిది, తొలుత రాష్ట్రం విధాన నిర్ణయం తీసుకోవాలి, తర్వాత కేంద్రానికి సిఫార్సు అంటూ ఒక అంశాన్ని మనం చూడొచ్చు. మళ్ళీ తెరపైకి బాక్సైట్ తవ్వకం గురించి అయితే
ఒక అంశం వచ్చింది. మరి దాని మీద ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం అన్నమాట, కేంద్ర ప్రభుత్వం దాని మీద బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యంగా అడవులకు సంబంధించి దానికి కేంద్ర అటవీ శాఖ పర్మిషన్ కూడా తీసుకోవాలి. దానికి ఏ విధంగా ఉండాలా, టెండర్ ప్రకారం తీసుకోవాలా లేకపోతే ఏ విధంగా అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. ఇక మరో అంశం, ఇది శక్తితోనే సాధించాం, వాణిజ్య ఒప్పందంలో బలమైన స్థితిలో ఉండి చర్చలు అంటే యూపీఏ ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో చర్చలు జరపలేదు. మేము తెచ్చిన బడ్జెట్లో సాదా సేవ కాదు, దేనికి అవే ప్రత్యేకం. వికసిత్ భారత్ తర్వాత దశలో ప్రైవేటు రంగమే కీలకం. డిజిటల్ ఏఐ రంగాలకు కేంద్రం మారుతున్న భారత్. ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా రక్షణ రంగం ఆధునీకరణ, ప్రైవేటు సంస్థలు లాభాల్లో కార్మికులకు న్యాయమైన వాటా ఇవ్వాలి. పీటీఐ ఎంట్రీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తలకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. ముఖ్యంగా బడ్జెట్లో తీసుకొచ్చినట్టు అంశాలు అయితే మాత్రం సాదా సేదావి కావు. అవన్నీ కూడా పేదల అంటే వాళ్ళని ఆత్మనిర్భర భారత్ వైపు తిప్పే విధంగానే వాళ్ళ యొక్క ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం, దేనికవే ప్రత్యేకం. వికసిత్ భారత్ తర్వాత దశలో ప్రైవేట్ రంగమే కీలకం. డిజిటల్ ఏఐ రంగాలకు కేంద్రంగా మారుతున్న భారత్ అనుగుణంగా అంటే ముఖ్యంగా రక్షణ రంగ ఆధునీకరణకు అయితే మాత్రం ఎక్కువగా ఇప్పుడు ఎంత కూడా డ్రోన్ టెక్నాలజీ, ఏ ఆధారిత సేవలు వచ్చాయి కాబట్టి ప్రత్యర్థి దేశాలకు సాంకేతిక పరంగా మనం కూడా డెవలప్ చేసుకోవాలా, అంతేగాని ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి దానికి కూడా ఎక్కువగా ఆధునీకరణ చేయటం, వాటికి బడ్జెట్లు కేటాయించడం, అవన్నీ కూడా ఏ దేశానికైనా సరే రక్షణ రంగానికి అయితే మాత్రం ఎక్కువగా సైన్యానికి కూడా ఎక్కువగా బడ్జెట్లో అయితే మాత్రం ఎక్కువగా నిధులు కేటాయిస్తూ ఉంటారు. ఇక ప్రైవేటు సంస్థలు లాభాల్లో కార్మికులు కానీ ప్రైవేటు సంస్థల లాభాలకు అయింది. మరికొన్ని లేబర్ కోడ్స్ కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా సిపిఐ సిపిఎం అయితే వ్యతిరేకిస్తున్నాయి. కానీ నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి ప్రైవేటు సంస్థల లాభాల్లో కూడా కార్మికులకు అయితే మాత్రం వాటా ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఇది అమలు అవుద్దా లేదో కూడా చూడాలి. అందుకే సహజంగా బోనస్లు అవి ఇస్తుంటారు, కానీ లాభాల్లో మరి కార్మికులకు కూడా ఇస్తారనేదే మనం చూడొచ్చు. ఇంకా రైతుల్ని ముంచేసిన మోదీ, వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు. ఇక మన పంటలు అమెరికాపై ఆధారపడాల్సిందేనా? జన్ను మార్పిడిపై మన వైఖరి సడలిందా? ప్రధానికి 5 ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. ఇక అమెరికాతోటి భారత్తో చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం గురించి అయితే మాత్రం ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. దీనికి అంటే రైతులకి అయితే మాత్రం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది ఈ ఒప్పందం. కాబట్టి అమెరికా ఇక్కడ మనకు ఒకటి చూడవచ్చు, అమెరికాపై ఆధారపడాల్సిందే. మన పంటలు అమెరికాపై ఆధారపడి మనం ఏదేయాలి సరే, లేకపోతే మనం ఏదన్నా పంటలు పండించినా సరే అమెరికా ఏది చెప్తే అది మనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అని చెప్పే విధంగా రాహుల్ ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇక కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దాం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. ఇంకా జనసేన క్రియాశీలక సభ్యత్వం దానికి సంబంధించినటువంటి కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు మనం దాన్ని కూడా చర్చించాం. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, వెలుగు దినపత్రిక విషయానికి వస్తే ఇక శివశంభో అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు శివరాత్రి సందర్భంగా. ఇక యుఎస్ ట్రేడ్ డీలో భారత రైతులకు ద్రోహం, భారత్ అమెరికా ట్రేడ్ డీలో మన రైతులకు తీరని ద్రోహం జరుగుతున్నది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా మోదీ సర్కార్ దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది ఎక్స్ వేదికలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఇక కాశ్మీర్లో డిజిటల్ హవాలా ర్యాకెట్, జమ్మూ కాశ్మీర్లో భారీ డిజిటల్ హవా రాకెట్ బయటపడింది. మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్న 8,000 మ్యూల్ అకౌంట్లను భద్రతా సంస్థల అధికారులు ఫ్రీజ్ చేశారు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. డిజిటల్ మాత్రం మోసాలు అయితే మాత్రం అన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఎక్కడో చోట అయితే మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇక మరో అంశానికి సంబంధించి మనం శివరాత్రికి సంబంధించి మెదక్ జిల్లా ఏడుపాయల్లో శివరాత్రి జాతరకు తరలి వచ్చిన భక్తులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం మనం చూడవచ్చు. నిన్నంతా కూడా శివనామ స్మరణతో మారుమోగాయి. నంబర్ 1 గేమ్లో గెలిచేది ఎవరో? నేడే మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు, మెజార్టీ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో గెలిచేందుకు వ్యూహాలు. సీఎం ఆదేశాలతో రంగంలో దిగిన మంత్రులు. తమ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విప్ వర్తించేలా చర్యలు. ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన ఈసీ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. టార్గెట్ మేయర్ సీట్, కరీంనగర్ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు. పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్ తెరపైకి. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా
మనం తీసుకొచ్చారనే అంశాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం సీల్డ్ కవర్లో జగిత్యాల చైర్పర్సన్ పేరు సావంత్, మంత్రి అడ్లూరుతో వేరువేరుగా జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ భేటీ, ఆ ఇద్దరు నేతలకు హైకమాండ్ అల్టిమేటం అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఈరోజు అంటే మొన్నటి వరకు జరిగినటువంటి అంశాలు వేరు. మున్సిపాలిటీల్లో దాదాపు ఎన్నికలు జరిగిన తర్వాత మెజార్టీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవటంతో ఇక మేయర్, డిప్యూటీ మేయర్ అనమాట చోట మనం చూడవచ్చు. నా కొత్తగూడెం మున్సిపాలిటీ అయితే మాత్రం అక్కడ సిపిఐ, అక్కడ కాంగ్రెస్ పొత్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అయితే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీకి అయితే మాత్రం మొదటగా మేయర్ ఇట్లా కొన్ని చోట్ల అయితే మాత్రం అవగాహన ఒప్పందాలు, లేకపోతేనేమో ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఉంటే 2.5 సంవత్సరాలు మేయర్ ఆ అభ్యర్థికి, మరో బలమైనటువంటి అభ్యర్థికి 2.5 సంవత్సరాలు ఇచ్చేటటువంటి ఇది. కాంగ్రెస్కి అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇట్లా 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి ఇచ్చే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరోపక్క 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి మరి వాళ్ళకు కూడా అటు కాంగ్రెస్లో ఉంటారా లేదనేది విప్ అయితే జారీ చేస్తుంది. మరి దానిపై కూడా మనం చూడాలి. ఒకటి, యూనివర్సిటీలో రేపటి నుంచి బయో ఏషియా సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు. ఇక టెక్ బయో అన్లిస్టెడ్ థీమ్తో 2 రోజుల పాటు నిర్వహణ, లైఫ్ సైన్స్లో మరిన్ని పెట్టుబడులు సాధించేలా వ్యూహాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక సర్వైకల్ క్యాన్సర్కు ఫ్రీ వ్యాక్సిన్ రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలు ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. 14 ఏండ్లు దాటి 15 ఏండ్లు వయసులోపు వారికి టీకా. స్కూళ్లలో ఇంటింటికి సర్వే ద్వారా పంపిణీ. ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి. రాష్ట్రంలో ఏటా 4,000 మంది మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి రాకముందే అరికట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలంటూ ఒక కథనాన్ని అయితే ఇదైతే మాత్రం చాలా కూడా మహిళలకు అయితే మాత్రం ఇదొక వరం. అంటే ఈ టీకా అనేది అంటే చాలామంది 4,000 మంది అనమాట దాదాపు రాష్ట్రంలో అనమాట, తెలంగాణలో రాష్ట్రంలోనే 4,000 మంది సర్వైకల్ క్యాన్సర్తో మృత్యువాత పడుతున్నారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం, క్యాన్సర్ బాధ అనమాట. కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే టీకాలు వేసి అంటే 14 నుంచి 15 ఏళ్ళ లోపల వాళ్ళకైతే మాత్రం టీకా వేసి వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క మహమ్మారి నుంచి బయటపడే విధంగా అయితే మాత్రం వాళ్ళకి ఆ బాలికలకు అయితే మాత్రం రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇదొక మంచి డెసిజన్. నిజంగా అది సత్ఫలితాలను ఇస్తుందని మనం ఆశిద్దాం. ఇంకా యూనివర్సిటీలో ఖాళీలు 4 నెలల్లో పోస్టులన్నీ భర్తీ చేయాలి. సుప్రీంకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేక స్టేట్లో 2,125 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న ఓయూ సహా అన్ని వర్సిటీలు. స్టేట్ వర్సిటీల బాధ్యత రాష్ట్రాలనే తేల్చెప్పిన కేంద్రం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక మరో అంశం చూద్దాం. ఇక గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవట్లే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూద్దాం. దానికి సంబంధించి అది ఒక అంశాన్ని అయితే మాత్రం చూద్దాం. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను, గత పాలకులు ప్రజా తీర్పుని ఒప్పుకోవట్లేదు, ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన తీరు మార్చుకోవట్లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. ఇక మేము వాళ్ళ పాలకులం కాదు, ప్రజా సేవకులం, గెలిస్తే ఉప్పొంగం, ఓడితే కుంగిపోవం, 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం, ఎస్సీ జనాభా 17% ఉంటే 30% పదవులు ఇచ్చినాం, నల్లమల్ల ఫారెస్ట్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల టెంపుల్ నిర్మిస్తున్నాం, వచ్చే ఏడాది అక్కడే జయంతి జరుపుకుందాం, ప్రతి తాండాకు బీటీ రోడ్డు, పంచాయతీ బిల్డింగ్, స్కూల్ నిర్మిస్తామని హామీ, సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లోకి హాజరంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు చూడవచ్చు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు వృత్తుల పేరుతో అణిచివేసిన వారు, ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా తీరు మార్చుకోవటం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవటం లేదన్నారు. వాళ్ళు తాము సాధించడానికి పుట్టామన్న అహంకారంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే మేము పాలకులం కాదు, ప్రజా సేవకులని స్పష్టం చేసాం, అలాగే నడుచుకుంటున్నాం అని తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని బంజారా భవన్లో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. మొత్తానికి సంత్ సేవాలాల్ గిరిజనుల అభివృద్ధికి అనవచ్చు, బంజారాల అభివృద్ధికి అయితే మాత్రం ఆయన చేసినటువంటి సేవలను గురించుకున్నాం. వచ్చే సంవత్సరం అయితే మాత్రం ఆయనకు ఒక స్మారకాన్ని నిర్మించి అందులోనే ఆయన యొక్క
జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గత పాలకులపై ముఖ్యంగా బీఆర్ఎస్పై అయితే మాత్రం వాళ్ళు ఉద్దేశించి ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా సరే రేవంత్ రెడ్డి అయితే మాత్రం బీఆర్ఎస్ని టార్గెట్ అయితే మాత్రం చేస్తున్నారు గత పాలకులు. మేమైతే మాత్రం ప్రజా సేవకులుగా చేస్తున్నాం, ప్రజలకి సేవకుల్లాగానే చేస్తున్నాం. గత పాలకులు అయితే మాత్రం ప్రజలకు ప్రభువుగా అంటే ఒక రాజుగా వ్యవహరించారు కాబట్టి మేము అట్లాంటిది ఏమీ లేదు. గెలిచినా ఓడినా ఒకే విధంగా తీసుకుంటాం. గతంలో ఓడిపోతే వాళ్ళని అంటే వాళ్ళకెళ్ళి కళ్ళెత్తి కూడా చూడలేదు ప్రజలకెళ్ళి. కానీ మేము ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉన్నాం, మేము ప్రజలకు సేవలుగా ఉన్నామని చెప్పేసి సేవకులుగా ఉన్నామని చెప్పేసి సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు అయితే మాత్రం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇవి అంటే వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ముఖ్యంగా అన్ని దినపత్రికల్లో కూడా ఒక ఏపీకి సంబంధించి అయితే మాత్రం బిల్ గేట్స్ ఏపీకి రాక, అలాగే అంటే అమరావతిలో అవ్వచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ ఏ విధంగా అంటే అమరావతికి అనుసంధానం చేసే విషయంలో అంటే బిల్ గేట్స్ ఏ విధంగా పెట్టుబడులు పెట్టడం, లేకపోతే చంద్రబాబు నాయుడుకి అనుకున్న సాన్నిహిత్యం గురించి ఈరోజు బిల్ గేట్స్ రానున్న నేపథ్యంలో దానికి ఒక ప్రధానమైన అంశం చూడొచ్చు. నిన్న అన్ని శివాలయాలు కూడా శివనామ స్మరణలతో భక్తి పార్వస్యంతో భక్తులు ఉపవాసాలు ఉన్నటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగినటువంటి అంశాలు ప్రధాన అంశాలు. ఇక కేంద్రానికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. ఏ బడ్జెట్లో ఏ శాఖ కేటాయించినటువంటి ఆ శాఖ నిధులు అయితే మాత్రం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పేసి ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం. మరోపక్క ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే మాత్రం ఇవి రైతులకి అంటే అమెరికా అలాగే భారత ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అయితే మాత్రం ఇది రైతులకి కొంచెం చేటు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఏది చెప్తే అదే చేసే పరిస్థితి ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించినటువంటి అంశాలు చూడొచ్చు. ఇక మరోపక్క ఏపీ ప్రభుత్వం 42% అంటే ఏపీ ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్ అంశాలు అయితే మాత్రం బిల్లును తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఒక రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు అనేటువంటి ఇంకొక అంశం ఏంటంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయితే మాత్రం నిర్వహించింది. దీనికి పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయలు అయితే మాత్రం పార్టీ ఫండ్కి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక నాదెండ్ల మనోహర్కి ఆయనకి కమిటీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కి విరాళంగా ఇచ్చి పార్టీ సభ్యత్వ నమోదు తీసుకోవటం, దాన్ని అయితే మాత్రం జనసేన ఒక ప్రతిష్టాత్మక తీసుకొని జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సభ్యత్వం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక అంతేకాకుండా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మేయర్ డిప్యూటీ మేయర్పై అయితే మాత్రం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కన్నేసింది. వాళ్ళకి అంటే ఎక్కడా కూడా చేయి జారకుండా మరోపక్క బీఆర్ఎస్ నుంచి అవ్వచ్చు లేకపోతే బీజేపీ నుంచి అవ్వచ్చు ఎవరైనా పార్టీ మారినా మేయర్ డిప్యూటీ మేయర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మాత్రం స్కెచ్లు వేస్తుందని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశాలు అయితే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.